नमः। हरिः ओम्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदम् केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितम् सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। हरि ओम् स्वामी। హరి ఓం అండి, చదవండి.
జ్ఞానయోగంలో 14వ శ్లోకం అండి. ఆ, నమాం కర్మాణి లింపంతే నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే. శంకర భాష్యం అండి. కర్మలు నన్నంటవు, కర్మసిద్ధి యందు నాకు ఆసక్తి లేదు. ఈ విధముగా నన్ను తెలుసుకొన్న జ్ఞానిని కర్మఫలములు కట్టజాలవు. ఉమ్, రామానుజ. ఉమ్, ఈ విచిత్ర సృష్టి మొదలగు కర్మములు నన్ను సంబంధింపవు. అనగా దేవ మనుష్యాది సృష్టి వైచిత్ర్యములు సృజింపబడు వారి పుణ్య పాప కర్మ విశేషములం బట్టి వచ్చినది. కాబట్టి నేను విచిత్ర సృష్టి మొదలగు దానికి కర్తను కాను. కరణ కళేబరములతో సృజింపబడిన జీవులు సృష్టి వలన కలిగిన భోగ్యములను వారి వారి కర్మానుగుణముగా అనుభవింతురు. కాబట్టి సృష్ట్యాది కర్మఫలమునం కూడా వారి వారి కోరిక గాని నాకు కోరిక లేదు. ఇట్టి సృష్టికి కర్తను కాను, అకర్తను కాను. సృష్ట్యాది కర్మఫల ప్రసంగము లేని వానిగాను నన్ను ఎవడు ఎరుంగునో వాడు కర్మయోగారంభమునకు విరోధులకు ప్రాచీన కర్మములతో సంబంధింపడు. మధ్వభాష్యం అండి. నాకు కర్మఫలమందు పరుల కొరకు ఇచ్చ మాత్రము కలదు గాని అభినవేశము లేదు. కొందరే ముక్తులగుదురు గాని క్రమముగానైనను సర్వముక్తి లేదు. అందులకు జీవులు అనంతులగుటయే హేతువు. ఫలము కలుగు వరకును దేని వలన మనస్సునకు విక్షేపము కలుగునో అది అభినివేశము. ఉమ్. చక్కగా కర్మబంధంలో నుంచి మానవుడు ఏ రకంగా బయటపడవచ్చో ఈ ఉపదేశంలో పరమాత్మ సూటిగా బోధిస్తున్నాడు. కర్మకున్న సహజ లక్షణం లింపంతి, అంటుకుంటుంది, కలుపుకుంటుంది. అంటే ఆ కలవడం వలన ఏ కర్మలో అయినా సరే కర్త కలిసిపోవడం వలన కర్మ అంటుకుంటుంది. సరే, ఇంకేమైనప్పుడు కర్మఫలం యొక్క స్పృహ కలిగింది. ఎవరిని ఈ కర్మ బంధించదో చెప్తున్నాడు. ఎవరికైతే కర్మ న లింపంతి, అంటుకోదు. అంటుకోకుండా ఉండాలంటే సాక్షిగా ఉండి కర్మ చేయాలి. సాక్షిగా నిలబడని వారెవరైతే ఉంటారో వాళ్ళందరూ కర్మ చేత తప్పక బాధించబడతారు. ఎందుకని? వాళ్ళకి కర్మ ఫలమునందు స్పృహ ఉంటుంది కాబట్టి. నాకు కర్మ ఫలమునందు స్పృహ లేదు. ఉదాహరణ చూద్దాం. భగవంతుడిలో నుంచే సృష్టి వచ్చింది. సృష్టి అంతటా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఈ సృష్టి ఎప్పటికీ ఆయనలో కలిసిపోతుంది అంటే ఆయన తలుచుకున్నప్పుడు కలిసిపోతుంది అని ఎవరైనా సమాధానం చెప్తారు. ఎప్పుడు తలుచుకుంటాడు? అది ఆయన ఇష్టం అండి, మనమేం చెప్తాము అంటాం. అంటే ఎప్పుడు సృష్టించదలుచుకున్నాడు? అదే ఆయన ఇష్టమేనండి, అప్పుడు సృష్టిస్తాడండి. మరి ఎప్పుడు ఆయనలో లయం చేసుకుంటాడండి? అది ఆయన ఇష్టమేనండి. మరి ఇప్పుడు కర్మఫలమునందు సిద్ధి అసిద్ధి ఎందు స్పృహ ఉన్నదా? ఆయనకి లేదు. ఎప్పటికీ ఈ మనుషులందరూ ఆత్మజ్ఞానులు అవుతారు అని భగవంతుడు ఏమైనా బాధపడతాడా? పడడు. ఎప్పటికీ ఈ మనుషులందరికీ మోక్షం వస్తుంది అని భగవంతుడికి బాధ కలుగుతుందా లేదా? కలగదు. ఎప్పటికీ ఈ సృష్టి అంతటికీ కూడా ఆత్మజ్ఞానం లభించేది, బ్రహ్మజ్ఞానం లభించేది, ఎప్పటికీ వీళ్ళందరూ నాతో సమానులయ్యేది అని మనలాగా ఎప్పటికైనా ఏడుస్తాడా? ఏడవడు. మనం ఏం చేస్తున్నాం? పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, ఎప్పటికి వీడు పెద్దవాడవుతాడు,
ఎప్పటికి వీడు పెరిగి పెద్దవాడై చదువుకుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సెటిల్ అయిపోతాడు. పిల్లల్ని సెటిల్ చేయాలి కదండి. ఏం చేస్తున్నావు నాయన? పిల్లల్ని సెటిల్ అయ్యేట్టు చేస్తున్నాను. సెటిల్ అంటే ఏమి నాయన? చదువుకోకపోతే చదువుకుంటే సెటిల్, పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకుంటే సెటిల్, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుంటే సెటిల్, వాళ్ళకి పిల్లలు పుడితే సెటిల్, వాళ్ళ పిల్లల్ని పెంచితే సెటిల్, వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే మళ్ళా సెటిల్. ఈ సెటిల్ ఎప్పటికవుతుంది అంటే నేను పోతే సెటిల్ అవుతుంది అని చివరికి మరణానికి ఎదురు చూసేటటువంటి దశలో మానవుడు జీవిస్తూ ఉంటాడు. కారణం ఏమిటి? కర్మఫలమునందు సిద్ధి అసిద్ధులయందు స్పృహ కలిగి ఉండుట, కర్మఫలాసక్తత చేత కట్టబడుచున్నాడు. బ్రహ్మకర్మ సమారభే అని చెప్పబడుతున్న సృష్టి, బ్రహ్మణే స్వాహ అని చెప్పబడుతున్న నైవేద్యం, బ్రహ్మ నిర్వాణమృచ్యతితో పరిసమాప్తమైపోతుంది. కాబట్టి బ్రహ్మము నెరిగినవాడు బ్రహ్మమే అవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మ కర్మ ఎలా చేశాడు? ఈ సృష్టి కర్మ నలింపంతి నా కర్మణే స్పృహ, కర్మఫలమునందు స్పృహ లేకుండా కర్మ అంటకుండా చేసినది ఏదైతే ఉందో దానినే బ్రహ్మకర్మ అంటున్నారు. ఆ బ్రహ్మము కర్మము చేత బాధించబడటం లేదు. ఆ బ్రహ్మమునకు కర్మ అంటటం లేదు. ఆ బ్రహ్మమునకు కర్మఫలమునందు ఎట్టి ఆసక్తియు లేదు. మానవులందరూ నా భక్తులే అయితే బాగు. నా భక్తులంటే కృష్ణ భక్తులైతే బాగు, రాముడి భక్తులైతే బాగు. అదేమిటి? రాముడు వేరే కృష్ణుడు వేరే కదా మరి. శివభక్తులైతే అసలు బాగోదు. అయ్యయ్యో! ఇట్లా ఎవరికి వాళ్ళు తన భక్తులను పెంచుకోవడం, తన శిష్యుల్ని పెంచుకోవడం, తన ఆశ్రమాలను పెంచుకోవడం, తాను పెరిగిపోవడం, ఇలాగా కర్మబంధంలో చిక్కుకుంటున్నాడు. తన వారిని పెంచుకోవడం, తన కుటుంబాన్ని పెంచుకోవడం, తన ఆస్తుల్ని పెంచుకోవడం, తన సమస్యల్ని పెంచుకోవడం, అన్నీ పెంచుకోవడమే. జనన మరణ చక్రాన్ని పెంచుకోవడం. చివరికి ఎండ్ రిజల్ట్ ఏమిటయ్యా అంటే జనన మరణ చక్రాన్ని పెంచుకోవడం. కాబట్టి మర్చిపోకూడదు, ఏదైనా పెరుగుట విరుగుట కొరకే. ఎంతకాలం పెంచుకుంటావయ్యా? పెరిగింది వెరక్క తప్పదు, నో డౌట్, సందేహం లేదు. ఈ సత్యం ఎవరికైనా సరే అనుక్షణం బోధపడేది ఎవరికయ్యా అంటే స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేసేవాడికి బాగా బోధపడు. ఎందుకని? పొద్దున్న లేస్తూనే చూస్తాడు, ఆకాశంలోకి వెళ్ళిపోయినాడు అంటాడు, సాయంత్రానికి కుప్పకూలిపోయి. అంతే సంగతి. పొద్దున పూటేమో 10,000 కోట్లు వచ్చినాయి అంటాడు, సాయంత్రానికేమో 1,00,000 కోట్లు నష్టం వచ్చినాయి. ఇట్లాగా ఈ కర్మఫలాసక్తి బలపడేటటువంటి పనులు చేయరాదు. ఈ ఉపదేశంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే నువ్వు జడ్జి చేసుకోవాలి, నువ్వు న్యాయ నిర్ణేతవి, ధర్మకర్తృత్వాన్ని కలిగి ఉన్నావు. ఆ ధర్మం మాత్రమే ఆచరించాలి. ధర్మం అంటే ఏమిటి? కర్మము చేత బంధించబడకుండా ఆచరించడమే ధర్మము. మర్చిపోకూడదు. భగవానుడు జగద్గురువై భగవద్గీత ద్వారా అందరికీ చెప్పినటువంటి గొప్ప ఉపదేశం ఏమిటంటే కర్మబంధమునందు చిక్కుకొనకుండా ఆచరించడమే నీ ధర్మము, స్వధర్మము. ఏం చేస్తామండి? నేను చేసింది నేనే అనుభవించాలి కదండి. కాబట్టి మరి ఇవన్నీ చెయ్యాలి కదండి, నా బాధ్యతలే కదండి, ఇవన్నీ నా బరువులే కదండి, నేనే దించుకోవాలి కదండి, నేనే కర్తను కదండి అని ఎన్నడూ అనుకోరాదు. ఎన్నడూ అనుకోకూడదు. ఎందుకని? ఇదంతా బ్రహ్మాండంలో భాగము. దేహబుద్ధ్యా తవ దాసోహం, జీవబుద్ధ్యా త్వదంశక, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం అని హనుమంతుడు శ్రీరాముడితో చెప్పినటువంటి గొప్ప సూత్రాన్ని ఈ ఉపదేశంలో ఇమిడ్చాడు. నాయనా, నేను నీ దాసానుదాసుడను. ఎప్పుడైనా సరే
భౌతికమైన శరీరాభిమానంతో సామాన్య కర్మ చేయవలసి వచ్చిన, అంటే ఏమిటి, వచన దాన గమనాగమన విసర్జనలు కర్మేంద్రియాలతో కానీ లేదా జ్ఞానేంద్రియాలతో చూసి చేసేటటువంటి పనులు కానీ ఇత్యాదులు సామాన్యమైనటువంటి కర్మ అయినప్పుడు వాటిని సర్వేశ్వరునికి దాసానుదాసుడుగా సర్వస్వ శరణాగతుడిగా చెయ్యి, అనుభవించు. అంతకు మించి అవతలకు వెళ్ళమాక. ఒక్క క్షణం కూడా, ఒక రెప్పపాటు కూడా, ఒక అణువంత కూడా సర్వస్వ శరణాగతి అనే రక్షణలో నుంచి బయటపడమాక. మొట్టమొదటి. ఇంకా రెండోది, నీ మనసు బుద్ధి చిత్తము అహంకారం 3 గుణాలు 3 వాసనలు త్రిపుటి అంతా కలిపి జీవుడే. ఆ త్రిపుటి అంతా కలిపి జీవుడే. త్రయం ఎన్ని 3 చెప్తే ఎన్ని చెబితే అన్ని. వాసనాత్రయం, రుణత్రయం, తాపత్రయం, గుణత్రయం, శరీరత్రయం, దేహత్రయం, లోకత్రయం, ప్రపంచత్రయం, ఇలా ఎన్ని త్రయాలైనా చెప్పు. ఈ త్రయం అంతా జీవుడే. ఈ త్రయమునందు నీకు ఎప్పుడైతే పని వచ్చిందో, ఈ త్రయమును ఉపయోగించవలసి వచ్చిందో, ఇక్కడ సాక్షిగా ఉండు. ఆ సాక్షి పరమాత్మ యొక్క అంశ, వేరుగా లేదు. ఈ జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అంశ, ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ యొక్క అంశ. నేను చైతన్య స్వరూపుడను, నేను సాక్షి స్వరూపుడను, నేను ప్రకాశ స్వరూపుడను, నేను జ్ఞానస్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడను, నేను సాక్షి స్వరూపుడను. ఈ లక్షణాల వరకే పరిమితించుకో నువ్వు. ఇవి దాటి ఒక్క అడుగు కూడా అవతలకి వేయమాక, ఒక్క లక్షణాన్ని కూడా ఒప్పుకోమాక. అప్పుడు ఆ జీవభావం నిన్నేం చేయలేదు. ఆ త్రిపుటి నీకు అంటుకోదు. ఆ త్రిపుటి చేత నువ్వు బాధించబడవు, ఆ త్రిపుటి చేత నువ్వు బంధించబడవు. సదా అలా ఉండటమే సమాధినిష్ట. సమాధినిష్ట అంటే ఏదో అనుకుంటూ ఉంటారు. ఈ జీవభావం తోచకుండా ఉండడమే సమాధినిష్ట. ఎప్పుడూ ఆత్మభావంలో ఉండడమే సమాధినిష్ట. ఇక మూడవది, ఎప్పుడైతే ఆత్మస్వరూపుణ్ణి అంటావో నీకు నాకు భేదం లేదు. జీవేశ్వరో అభిన్న అనేటటువంటి పరిష్కారంతో జీవేశ్వరులు అభిన్నులు అనేటటువంటి దృష్టితో ఉంటాడు. జీవబ్రహ్మలకు అభేద భావంతో ఉంటాడు. అది ఉండడమే. చివరి అవస్థలో చేయడానికి ఏముండదు. నో యాక్షన్, నో రియాక్షన్. కర్తే లేడు, కర్మ ఎక్కడి నుంచి వచ్చింది, కర్మఫలం ఎక్కడి నుంచి వచ్చింది. కాబట్టి కర్తృత్వ త్యాగం ద్వారా మాత్రమే ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట నిలబడతాయి. అప్పుడు భేదం లేదు. కర్మఫల త్యాగం, కర్తృత్వ త్యాగం చాలా చాలా అవసరం. అది ఆత్మజ్ఞానంతో మాత్రమే వీలవుతుంది. ఈ ఉపదేశాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుని ఆచరించాలి. అద్వైతానికి అత్యంత సులభ సూత్రం మొట్టమొదటి సూత్రం. ఇది 100కి 100 మార్కులు, 100కి 1000 మార్కులు వచ్చేట ఆచరించాలి. లేకపోతే ఏమవుతుంది? అజాగ్రత్తగా కొబ్బరికాయ కొడితే ఏమవుతుంది? ఆ కొబ్బరికాయ సన్న బీటిస్తుందండి అజాగ్రత్తగా కొడితే. ఈ చేత్తో పట్టుకున్న చేయి చర్మం వెళ్ళి ఆ కొబ్బరికాయలు ఇరుక్కుంటుంది. చెప్పలేనంత బాధ కలుగుతుంది. కొబ్బరికాయ కొట్టింది ఎవరు? నువ్వే. ఎవరి చెయ్యి ఇరుక్కుంది? నీ చెయ్యే. బాధ ఎవరు కలిగింది? నీకే. ఎంత బాధ కలిగింది చెప్పడానికి వీలు లేనంత. ఆ కొబ్బరికాయ కొట్టడానికి మళ్ళీ రాదు. ఎందుకని? ఆ చర్మం అందులో ఇరుక్కుని ఉంటుంది. అది తీయాలంటే వీలు కాదు, అదేమో ఖర్చుకుపోతుంది ఆ 2 చెప్పలు. ఇలాగా కర్మబంధంలో చిక్కుకుంటాడు. కర్మబంధంలో చిక్కుకోవడం అంటే నాకు ఇదే ఉపమానం గుర్తుకొస్తుంది. ఆ కొబ్బరికాయ ఎవరు కొట్టమన్నారు? అదేమిటండి దేవుడు కొబ్బరికాయ కొట్టకపోతే అలాగా? సరే సరిగ్గా కొట్టచ్చు కదా. సరిగానే కొట్టానండి బాబు, చెయ్యి ఇరుక్కుపోయింది అందులో. ఇది ఎవరికైనా అనుభవంలోకి వస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సాధారణంగా అందరూ సులభంగా కొట్టేస్తారు, కొబ్బరికాయ టక్కుమని బయలుపోయింది. అజాగ్రత్తగా కొట్టినప్పుడు తెలుస్తుంది ఈ విషయం. అలాగే అజాగ్రత్తగా దీపారాధన చేసేవాళ్ళు ఉంటారు, తప్పక చేయగలుగుతుంది. ఇది కూడా అంతే. కాబట్టి
శ్రద్ధతో చెయ్యాలి ఏ కర్మ చేసినా. అది పైతృక కర్మ అయినా దానికి శ్రాద్ధం అని ఎందుకు పేరు పెట్టాలంటే శ్రద్ధతో ఆచరించవలసినది, అశ్రద్ధతో చేయకూడదు. ఎందుకని? శ్రద్ధతో చేస్తేనే జ్ఞానం వస్తుంది ఏ పనైనా సరే. జ్ఞానంతోనే అసలు కర్మ చేయాలి. శ్రద్ధతో చేస్తే కర్మ చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో కర్మ చేస్తే కానీ కర్మబంధం విడిపడదు. అంటే కర్మ ఎంతకాలం చెయ్యాలి? శ్రద్ధతో కర్మ చేసి జ్ఞానాన్ని సంపాదించాలి, ఆ జ్ఞానంతో కర్మబంధం విడిపోయేంత వరకు అదే కర్మను ఆచరించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఏ పనైనా కర్మ బంధం కాకుండా నువ్వు ఆచరించగలిగే స్థాయి నీకు లభించేంత వరకు ఆ కర్మ చేయాలి. నేను యుద్ధం చెయ్యను అని అడిగాను. నువ్వు చేయకపోవడం అనే ప్రసక్తి ఉండదు, గ్యారంటీగా చేస్తావు. ఎందుకని? దానికోసమే పుట్టావు, దానికోసమే జీవించావు, దానికోసమే తపస్సులు చేసావు, దానికోసమే అస్త్రశస్త్రాలు సంపాదించావు, దానికోసమే ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో ప్రతిజ్ఞలు చేసావు. మరి నీ జీవితం అంతా దాని చుట్టూనే తిరిగితే ఇప్పుడు చివరి సమయం వస్తే నేను చేయనంటావే, నేను పంపించనంటావే, నేను వెళ్ళనంటావే. అమ్మాయిని అప్పగించేటప్పుడు చూడాలి, నేను వెళ్ళనమ్మా అటు ఏడుస్తూ. పంపకాలు పెట్టేటప్పుడు చూడాలి, అందరూ గొల్లుని ఏడుస్తూ ఉంటారు. అమ్మాయిని పుట్టింటి నుంచి మెట్టినింటికి పంపించాడు. ఈ అమ్మాయి కూడా నేను వెళ్ళనమ్మా ఇక్కడే ఉంటానమ్మా అంటుంటుంది. తర్వాత మళ్ళీ ఇటు తిరిగి చూడదు. ఇప్పుడు ఫోన్ చేసినా కూడా ఆవిడ ఎత్తదు. ఏమిటమ్మా అంటే బిజీగా ఉన్నానమ్మా అంట. అన్యాయం పడదు. మరి ఏమైపోయింది ఇప్పుడు అంటే ఆవిడ కర్మ ఆవిడను ఆ రకంగా చుట్టుకున్నది. అలా జీవితంలో ఎన్నో సంఘటనలు ఉంటాయి. ఎవరినో ఓదార్చేటప్పుడు ఇంకా పర్వాలేదండి, మనం పుట్టపర్తిలోనే సెటిల్ అయిపోదాం, బాబా గారి దగ్గరే సెటిల్ అయిపోదాం, మనం అక్కడే ఉండిపోదాం, ఇంకెక్కడికి రావద్దు, ఇలా ఎన్నెన్నో మాటలు చెప్తారు. ఆ తర్వాత ఆ చెప్పిన వాడు అమెరికా వెళ్ళిపోతాడు, ఈ ఉన్నవాడు ఇంకో ఊరు. ఏమైపోయింది మరి? పెళ్లినాటి ప్రమాణాలు, ఆవేశంలో చేసే ప్రమాణాలు, దుఃఖంలో చేసే ప్రమాణాలు నిలబడవు, అవి సాకారం కావు. ఎందుకని? జ్ఞానంతో కర్మ చేయలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే పూర్వాపరాలు ఆలోచించి నిర్ణయం తీసుకుని పూర్ణమైన జ్ఞానంతో ఆచరించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కర్మ సఫలీకృతమే అవుతుంది. అనాసక్త కర్మ అంటారు. అందుకని నిరాసక్తత పనికిరాదు, ఆసక్తత పనికిరాదు. నిరాసక్తత అంటే ముడుచుకుపోవడం, ఆసక్తత అంటే ఓవర్ ఎగ్జైట్ అయిపోవడం. అలా విపరీతంగా ఓవర్ ఎగ్జైట్ అయిపోయినప్పుడు కూడా ఆ కర్మ బంధిస్తుంది. నిరాసక్తంగా ముడుచుకుపోయాడు, నా చేత ఏమీ కాదు, నేను హీనుడను, నేను దీనుడను, నేను పాపిని, నేను వ్యర్థుడను, నేను శుష్కవాదిని అని తనకు తానే ఆత్మవిశ్వాసం లోపించేటట్లుగా ఆలోచన చేశాడు. అప్పుడు కూడా కర్మబంధమే. మళ్ళా దానికి విపరీతమైనటువంటి రియాక్షన్ వచ్చి ఓవర్గా రియాక్ట్ అయిపోతాం. అప్పుడు ఏమైపోతుందంటే మళ్ళీ అప్పుడు తప్పే జరుగుతుంది. ఆ వైపరీత్యం అటు పనికిరాదు, ఇటు పనికిరాదు. అందుకని బ్రహ్మ సృష్టిని ఎలా చేస్తున్నాడో నీవు కూడా అదే జ్ఞానంతో కర్మ చెయ్యి. నలింపంతి, ఎప్పుడూ అంటుకోకూడదు. ఆఖరికి కలలో కూడా, గాఢ నిద్రలో కూడా అంటుకోకూడదు. నేను నిద్రపోయి లేచాను అనేటటువంటి పరిస్థితి నీకు ఉండకూడదు. నేను నిద్రపోవడమే, నేనుకి అసలు నిద్రే లేదు. నేను నిద్రపోతే లేవడం కుదరదు, ఈ శరీరంలో లేవడం అసలు కుదరదు. మరి అటువంటిప్పుడు ప్రతి వారికి అనుభవం, రోజువారీ అనుభవం ఎట్లా ఉంది అని చూసుకోమంటారు స్వామి నిర్భయానంద. పొద్దున్న లేచావు, ఇవాళ ఎలా ఉన్నావు ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నిద్ర అంటుకుందా, అంటుకోలేదా? ఓ పిల్లవాడు చదువుకుంటున్నాడు, తూలిపోతూ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మరి చదువుకుంటే మరి చిన్నపిల్లలు కదా, కళ్ళు అంటుకున్నాయి అంటాడు. డ్రైవర్ గారు రాత్రిపూట డ్రైవ్ చేస్తూ ఉంటాడు, జాగ్రత్తనైనా కళ్ళు అంటుకుంటాయి అంటాం. కళ్ళు అంటుకోవడం అంటే మనకి చెప్పి అంటుకోవాలి. టకామని కళ్ళు మొదలు పడిపోతాయి. ఆ సందర్భం లోపల నిద్ర వచ్చేస్తుంది, మనసు మోగబోతుంది, కళ్ళు కాస్త అంటుకోతాయి. ఇంతే సంగతి. చూస్తూనే ఉంటాడు కానీ ఎటు తోలుతున్నాడో తెలియదు. అది ఎటో పక్కకు పోయి
సైడ్లోకి పోయో లేకపోతే అటుపక్కకు పోయో ఇటుపక్కకు పోయినప్పుడు పరమాత్మ మన హృదయంలో నుంచి, గురువు మన హృదయంలో నుంచి దాన్ని సరిచేసినప్పుడు మళ్ళీ తెలివి వస్తుంది. నిజంగా ఆ తెలివి వచ్చిన వాడికి తెలుస్తుంది గురువు సహాయం ఎలా చేస్తాడు. ఆ సందర్భం రాకపోతే తెలియదు. సర్వార్పణ అయినటువంటి వాడి హృదయంలో గురువు ఉంటాడు, పరమాత్మ ఉంటాడు. నీ కళ్ళు అంటుకున్నా వాడి కళ్ళు అంటుకోవు. వాడు నీ హృదయంలో నుంచి చూస్తూ ఉంటాడు మేలుకొని. ఎంత అర్ధరాత్రి నువ్వు ఎంత శ్రమ చేసి నువ్వు ప్రయాణం చేసినా సరే వాడు గనక మేలుకొని ఉంటే నీకేం అవ్వదు. నిజానికి ఆ సందర్భంలో ఎటో పోవాలి, కారో బైకో వేసుకుని వెళ్తూ ఉంటాం అనుకోండి, అది ఎటో పోయి దేనికోసం తగలాలి, లేకపోతే ప్రమాదం జరగాలి. కానీ జరగకుండానే నివారించబడుతుంది, వాళ్ళు మేలుకొని ఉంటారు కాబట్టి. అలా నీ ఇంట వెంట కంట జంట ఉండి సహాయం చేసేవాడెవడో వాడే పరమాత్మ, వాడే సద్గురుమూర్తి. నీవు ఆపరేషన్ థియేటర్లో పడుకోవచ్చు, నీకు మెలకువ లేకపోవచ్చు, కానీ నీ పక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. నేనున్నానని నీ చేయి పట్టుకుంటాడు, నీకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు, ఎదిరించగలిగే సామర్థ్యాన్ని ఇస్తాడు, గ్రహించగలిగే శక్తినిస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు, అధిగమించగలిగే సత్తానిస్తాడు. దాని యందు నీకే రకమైన అనుభవము మిగల్చకుండా ఆ అనుభవాన్ని రద్దు చేస్తాడు, ఆ కర్మలను రద్దు చేస్తాడు, ఆ సంస్కారాలను రద్దు చేస్తాడు. ఇలా కర్మను ఆచరిస్తే ఆ కర్మ రద్దయిపోతుంది, ఆ సంస్కారం రద్దయిపోతుంది అని ప్రత్యక్షంగా నీకు అనుభవపూర్వకంగా చేయి పట్టుకు తీసుకెళ్ళి మరీ చూపిస్తాడు. అట్లా నీకు ఆ అనుభవం వచ్చిన తర్వాత ఇక ఇలా చేసుకో నీ జీవితం అంతా అని సూచిస్తాడు. అట్లా ఎప్పుడైతే ప్రత్యక్షానుభవం గురువు ద్వారా పరమాత్మ ద్వారా పొందుతారో వాళ్ళు శాశ్వతముగా ఆ జన్మలో కర్మ నుంచి విడిపడే నైపుణ్యాన్ని పొందాడు. ఇదే యోగాత్ కర్మ సుకౌశలం అంటే. బాగా మంచి నైపుణ్యంతో ఎక్కువ ఫలితాలు వచ్చేటట్టు కర్మ చేయటం కాదు, కర్మబంధం లేకుండా చేయడం రావాలి. అది కర్మ సుకౌశలం. ఉట్టి కౌశలం అనొచ్చు, అక్కడ సుకౌశలం అన్నారు. అందుకే మంచి కౌశలం. మంచి కౌశలం అంటే అర్థం ఏమిటంటే ఇది ధర్మం ప్రకారమే కర్మ చేయాలి, జ్ఞానంతోనే కర్మ చేయాలి, అంటకుండా కర్మ చేయాలి, కర్మఫలము యొక్క సిద్ధి అసిద్ధుల యొక్క స్పృహ ఉండరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా ఎప్పుడైతే నీవు పూర్ణంగా సాక్షిగా కర్మకు అతీతంగా ఉండి కర్మ చేయడం వస్తే ఈ బ్రహ్మాండం మొత్తం మీద, ఈ సృష్టి మొత్తం మీద ఏ కర్తవ్యము, ఏ ధర్మము, ఏ ఆచరణ నిన్ను బంధింపజాలదు. అన్నింటికీ నీవు అతీతుడవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1,00,000 మందిని చంపేశాడు అర్జునుడు. అయినా నాకేం అంటలేదు అన్నాడు ఆయన. చంపించినైనా అదే అన్నాడు, చంపినైనా అదే చెప్పాడు. ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు, నాకేం అంటలేదు అన్నారు అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా మహాభారత యుద్ధాన్ని, భారతం అనే ఇతిహాసాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళకి ఏ పాత్రకు ఆ పాత్ర నిజానికి మహాభారతానికి కారణంగా కనబడుతుంది. ఆలోచిస్తూ ఎవరికి వాళ్ళు సాక్షిగా గనక జీవించి ఉంటే అసలు మహాభారతమే ఉండేది కాదు. భీష్ముడే గనక భీషణమైన ప్రతిజ్ఞతో ముడిబడకపోయి ఉంటే అసలు మహాభారతమే లేదు. ద్రుపదుల యొక్క స్నేహం సరిగ్గా ఉంటే వాళ్ళిద్దరు ఒకరినొకరు అవమానించుకోకుండా, ఒకరినొకరు ఓడించుకోకుండా గనక ఆ స్నేహం సఫలీకృతం అయ్యి ఉంటే అసలు మహాభారతమే లేదు. కర్ణ దుర్యోధనుల యొక్క మిత్రత్వం ఫలించకుండా ఉంటే, అసలు ఆ మైత్రి కలగకుండా ఉంటే భారతమే లేదు. దుర్యోధనుడు అలా పెరిగిపోయేవాడు కాదు, యుద్ధానికి కాలు దువ్వేవాడు. మరి కృష్ణార్జునుల యొక్క మైత్రి విఫలమై ఉంటే అసలు మహాభారతం వేరే రకంగా. కృష్ణుడు పాండవుల పక్కన లేకపోతే అన్నారు అనుకోండి, అప్పుడు అసలు మహాభారతం వేరుగా ఉంటుంది. కాబట్టి 3 రకాల స్నేహాలు ఉన్నాయంట మహాభారతం. కర్ణ సుయోధనులు, ద్రుపద ద్రోణులు,
అలాగే కృష్ణార్జునుడు. మనందరం కూడా మనకి ఫ్రెండ్స్ చాలా అవసరమని మన జీవితంలో ఎంతమందినో కలుపుకుంటూ ఉంటాం. భగవాన్ సత్యసాయిబాబా వారు యూత్ అంటే కాలేజీ పిల్లలకి ఈ పాఠం చెబుతూ ఉంటారు. నాయన స్నేహితులు ఎంపిక చేసుకునేటప్పుడు అర్జునుడు భగవంతుణ్ణి స్నేహితుడిగా ఎంపిక చేసుకున్నాడు కాబట్టి విజయుడయ్యాడు. మిగిలిన రెండు స్నేహాలు కూడా మానవులతో, కర్మబంధం ఉన్న వారితో, రాగద్వేషాలు ఉన్న వారితో, విపరీత లక్షణాలు కలిగిన వారితో స్నేహాలు చేశారు కాబట్టి వాళ్ళు నశించిపోయారు. కాబట్టి మీ స్నేహితుడెవరు? భగవంతుడే. ప్రశాంతి నిలయం దేనికోసం వస్తున్నారు? భగవంతుడితో స్నేహాన్ని కలుపుకోవడం కోసం, బంధుత్వాన్ని కలుపుకోవడం కోసం. అంతకు మించి వేరే దృష్టి మీకు ఉండకూడదు. ఇప్పటికీ నన్ను ఎంతమంది అడుగుతున్నారు, వాళ్ళు తెలిసే వీళ్ళు తెలిసే మీరు చాలా కాలం చెల్తున్నారు కదా, నాకెవరు తెలియదండి అంటూ. నాకు భగవంతుడు తప్ప ఇంక వేరే ఎవరు తెలియదండి. అలాగే సత్సంగాలకి, గురుస్థానానికి వెళుతూ ఉంటారు, మన ఆశ్రమాలకు వెళుతూ ఉంటారు, ఒకళ్ళకొళ్ళు స్నేహం కలుపుకుంటూ ఉంటారు, స్నేహంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అందరిలో ఉన్నటువంటి గురువుని, అందరిలో ఉన్న పరమాత్మతో మాత్రమే సఖ్యం చేయాలి, స్నేహం చేయాలి. వ్యక్తులతో, పైనున్న నామరూప గుణ నటనలతో చేయరాదు. దాంతో గనక కలిస్తే అప్పుడు కర్మబంధం ఏర్పడు. వాడు కనబడకపోతే దుఃఖం వస్తుంది, వాడు మాట్లాడకపోతే దుఃఖం వస్తుంది, వాడు చెయ్యకపోతే దుఃఖం వస్తుంది, వాడు ఫోన్ చేసినా దుఃఖం వస్తుంది, ఫోన్ చేయకపోయినా దుఃఖం వస్తుంది, వాడు వెళ్ళేటప్పుడు పిలిచినా దుఃఖం వస్తుంది, వాడు వెళ్ళకముందు పిలిచినా దుఃఖం వస్తుంది. ఏదో ఒక గొడవ, ముందు చెప్పలేదే అని చిన్నపిల్లలాగా గొడవ వేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా సత్సంగాల వలన మీలో సాక్షిత్వం దృఢమవ్వాలే గాని ఆరు వృక్షోర్మునేర్ యోగి అనే లక్షణాలు బలపడాలి. వీళ్ళు మాత్రమే కర్మబంధాన్ని దాటగలుగుతారు. చదవండి. స్పర్శ యోగంలో 14, 15 కలిపి ఉందండి. సో ఇందులో 15 చదివినాక అక్కడ చదువు. అలాగే. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. శంకర భాష్యం అండి. ఈ విధముగా తెలుసుకొని ముముక్షువులైన పూర్వీకుల చేత కర్మ చేయబడినది. కాన నీవును ప్రాచీనులచే అనాదిగా చేయబడిన కర్మను చేయుము. నీవు ఆత్మజ్ఞానము లేనివాడవైనచో అంతఃకరణ శుద్ధి కొరకును, ఆత్మజ్ఞానము కలవాడవైన ఎడల లోక సంగ్రహము కొరకును జనకాదులచే చేయబడిన కర్మను చేయుము. రామానుజుల వారి భాష. ఇట్లు నన్ను తెలుసుకొని పాపములనన్నిటినీ పోగొట్టుకొనిన పూర్వపు ముముక్షువలచే వెనుక చెప్పబడిన కర్మము చేయబడినది. అందువలన నీవును ఇట్టి జ్ఞానముచే పాపములం పోగొట్టుకొని పూర్వులకు వివస్వంతుడు, మనువు మొదలగు వారిచే చేయబడిన పురాతన కర్మమును చేయుము. మధ్వభాష్యం అండి. జ్ఞానము కలిగినను కర్మమును చేయుటకు ఆచారము కలదు. జ్ఞానికి మోక్షము కలుగుట నిశ్చితమైనను అంతకంటే ఎక్కుడు మోక్షము కలుగుటకు కర్మములను ఆచరించుట ఆచార సిద్ధము. సరే, జాగ్రత్తగా ఈ ఉపదేశాన్ని పరమాత్మ ఎందుకు పూర్వ ఉపదేశం చెప్పినా కూడా మరల దాన్ని బలపరుస్తూ ఈ ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఏవం జ్ఞాత్వా, ఇప్పటి వరకు చెప్పినటువంటి పద్ధతిలో బాగా తెలుసుకున్నటువంటి వాడవై, కృతం కర్మ, బాగా చెయ్యి, కర్మ బాగా చెయ్యి. జ్ఞాని అనేవాడు కర్మను అద్భుతంగా చేస్తాడు. చిన్న పనైనా సరే శ్రద్ధతో చేస్తాడు, భక్తితో చేస్తాడు.
శరణాగతితో చేస్తాడు. ఈశ్వరుని కంటే వేరుగా లేను అనే అభిన్నత్వంతో చేస్తాడు. ముముక్షువై చేస్తాడు. ఇంకేం చేస్తాడు? తన పూర్వకర్మంతా రద్దయిపోయేటట్లుగా చేస్తాడు. ప్రస్తుత కర్మ ఏదైతే ఉందో ఈ కర్మ నుంచి ఆగామి కర్మ పుట్టకుండాను చేస్తాడు. ఆ పూర్వకర్మని జ్ఞానం ద్వారా రద్దు చేసుకునే పని కూడా ప్రస్తుత కర్మలోనే ముడిపడింది. తద్వారా సంచిత కర్మని, ప్రారబ్ధ కర్మని, ఆగామి కర్మని రద్దు చేసుకోగలిగే సామర్థ్యాన్ని జ్ఞానం ద్వారా పొంది ఉంటాడు. జ్ఞానాదేవతు కైవల్యం కాబట్టి జ్ఞానం వల్ల మోక్షం తప్పక లభిస్తుంది. ఒకవేళ కొండకచు నేను ఆత్మస్వరూపుడుగా ఉండకుండా జీవభావాన్ని పొందానే అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనకి ఎప్పుడైనా తొట్టుపాటు పడే అవకాశం వస్తుంది కదా అని పరమాత్మ ఆలోచించి ముందే చెప్తున్నాడు. ఏమని? అంతఃకరణ శుద్ధితో చెయ్యిపోని కనీసం. సరాసరి నేను ఆత్మభావంలో ఉన్నానని చేయలేకపోయావు, సరే పర్వాలేదు. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు అంటే అంతఃకరణ శుద్ధి, సాత్వికాన్ని కలిగి ఉండు. సత్వం సంజాయతే జ్ఞానం కాబట్టి చేసేటప్పుడు, చేసిన తర్వాతో, చేయకముందో ఎప్పుడో ఒకప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం నీకు స్ఫురించే అవకాశం వస్తుంది. అదే అంతఃకరణ శుద్ధి లేదనుకోండి, అప్పుడు మలినమైనటువంటి అద్దంలో నీ ప్రతిబింబం కనబడదు. మలినమైన నీళ్లల్లో చంద్ర ప్రతిబింబం కనబడదు. కాబట్టి అప్పుడు నువ్వు గుర్తించలేవు. అందుకని కనీసం అంతఃకరణ శుద్ధితోనైనా కర్మ చెయ్యి. కనీసంలో కనీసం. అంతేగాని మలినాంతఃకరణంతో, గుణమాలిన్యంతో కర్మ చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇది శంకరులు చెప్పినటువంటి సులుసూత్రం. అంటే ఒకవేళ భక్తితో కర్మ ఆచరణ చేస్తున్నావు, మీ ఆలయంలో చక్కగా నీకు అలంకారం చేసేటటువంటి సేవనిచ్చారు అనుకుందాం. కాసేపు ఇస్తారు. రోజు ఆలయానికి వెళ్ళే వాళ్ళకి ప్రభాత సేవ మీరు సపోజ్ జిల్లేళ్లమూడిలో చూశారనుకోండి, అమ్మవారికి స్నానం చేయించడం, చక్కగా చీర కట్టడం, తర్వాత అలంకారం చేయటం, పుష్పాలంకారం చేయటం, రకరకాల పద్ధతులు ఆయా పర్వడి దినాలను అనుసరించి అలంకారం చేయటం, ఇలా మూల విరాట్కి అలంకారం చేసేటటువంటి సేవ ఉంటుంది. ఈ సేవ ఇస్తారు. ఇది ఒక విశేషమైన సేవ. వాళ్ళకి ఎంతకాలం దగ్గర నుంచి చూసినా తనివి తీరదు. సంతృప్తి ఏ పూట కాపోటే, ఏ గంటకు ఆ గంట, ఏ రోజుకు ఆ రోజు. నిన్నటికంటే ఇవాళ బాగుంది, ఇవాళ కంటే రేపు బాగుంది, రేపు కంటే ఎల్లుండి బాగుంది. ఏ రోజు అలంకారం ఆ రోజే, ఏ రోజు అమ్మవారి అలంకారం ఆ రోజు, ఏ రోజు అయ్యవారి అలంకారం అది, ఏ పూట అలంకారం ఆ పూట. మనం ఉజ్జయిని వెళ్ళాం. మహాకాళేశ్వరుడు ప్రభాత సంధ్యలో భస్మహారతి ఇచ్చి అప్పుడు ఒకలాగా కనబడతాడు. మళ్ళా మధ్యాహ్నం అయ్యేప్పుడు భోగహారతి, మధ్యాహ్నం భోజనానికి ముందు భోగహారతి, రాత్రికి మళ్ళా శయనహారతి, అప్పుడు వేరేలాగా కనబడతాడు. అలంకారం మారిపోతూ ఉంటుంది. కానీ పరమేశ్వరుడు మారడు. గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారు మారరు, అలంకారం మారదు. అయ్యవారు మారరు, అలంకారం మారదు. అంతే. కానీ కర్మే కదా మరి, సాత్విక కర్మే కదా మరి. చెయ్యాలా వద్దా? చెయ్యాలి. చేస్తే ఏమవుతావు? నిన్నంతా గులాబీ పూలతో అలంకరించామండి, ఇవాళంతా మల్లెపూలు, 1,00,000 మల్లెపూలతో అలంకరించాం. రేపేం చేస్తావు? రేపు మందార పూలు తెస్తావు. ఎల్లుండి ఏం చేస్తావు? ఇలా 10 రోజులకి, నవరాత్రులు 10 రోజులకి, అసలే వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి ఇప్పుడు. అమ్మవారి అలంకారానికి విపరీతంగా ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు, ఏ రోజు వ్యవహారం ఆ రోజు, ఏ రోజు పద్ధతి ఆ రోజే. మరి అమ్మవారు మారిపోయారందామా? అలా కుదరదుగా. కాబట్టి ఆత్మజ్ఞానంతో చేస్తే అమ్మకు నాకు భేదం లేదు. ఒక 30 సంవత్సరాలు ఈ సేవ చేసినటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చారు. వస్తే వారిని అడిగి, నాయన 30 సంవత్సరాలు ప్రతిరోజు అంత దగ్గరగా మూల విరాట్కి దగ్గరగా ఉండి
అభిషేకానంతరం అలంకారం చేసి ఎంతో విశేషమైన సేవ కదా, అందరికీ ఇవ్వరు కదా, 30 సంవత్సరాల నుంచి మంత్రం లోపల అనుకుంటూ చేస్తున్నావు కదా, మరి ఆ జపం వలన ఈ సత్కర్మ వలన నీకు జ్ఞానం కలిగిందా? ఏమనండి అవన్నీ నాకు తెలీదు, మా అమ్మే నా లోకం, మా అయ్యవారి నా లోకం, ఈశ్వరుడే నా లోకం. సరే ఓకే, ఎప్పుడైనా పోనీ అమ్మకు నాకు భేదం లేదు, ఈశ్వరుడికి నాకు భేదం లేదు అని అనిపించిందా? పొరపాటు అండి, తప్పు 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 తప్పు, ఎప్పుడు అట్ట అనుకోకూడదు, ఈశ్వరుడికి నాకు భేదం లేకపోతే. అలా కుదరదు, అలా కుదరదు. అమ్మెక్కడా మనమెక్కడా? అమ్మ జగజ్జనని, అయ్యవారు జగదీశ్వరుడు, మనం ఎక్కడండి కించిజ్ఞులు. ఏదో కాఫీ కప్పుకు సమయానికి కాఫీ కప్పు రాకపోతే మనకు అదే పెద్ద బంధం. 30 ఏళ్ళు అదే సేవ చేసినా మరి ఎందుకు నీకు ఆ జ్ఞానం అవ్వలేదు అంటే, అసలు అలాంటి చోటు ఉంటుందని, అలాంటి చోటు అడగాలని నాకు తోచలేదండి. చూడండి, సాక్షాత్తు సద్గురుమూర్తి పిలిచి అడిగినా సరే ఏం కావాలి అని అడిగితే ఏమీ అడగని వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ అడగకపోవచ్చు, దాని ఉంది. కానీ నీకు ఆ స్ఫురణ ఉంటే, మోక్షం పొందాలి అనే స్ఫురణ ఉంటే, నువ్వు ముముక్షువు అయితే, నువ్వు సాధకుడివి అయితే అది సాధ్యమే. ఏమోనమ్మా నీకే తెలియాలి అన్నారు. జీవితమంతా జల్లేళ్ళమూడి అమ్మ దగ్గరే ఉన్నటువంటి వాళ్ళు, అమ్మ పిలిచి అడిగింది ఓ సందర్భంలో, ఎన్నన్నా ఏం కావాలి నీకు అని. ఎన్నన్నా ఏం కావాలంటే, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు కదా, ఏం కావాలి నీకు అని అడిగింది. ఎప్పుడు? 60 ఏళ్ళు వచ్చిన తర్వాత. 10 ఏళ్ల పిల్లలుగా చేరిన వాళ్ళని 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అడిగింది. అడిగితే మోక్షం కావాలి, నువ్వే కావాలమ్మా, జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి, మోక్షం కావాలి అన్న ఒక్క మాట అని అడిగి ఉంటే ఆవిడ ఏం చెప్పేదో తెలిసిండి. ఏమనమ్మా నీకే తెలుసు అన్నా. ఏమనమ్మా నీకే తెలుసు, సరేలే అయితే అన్నది. ఫినిష్డ్. మళ్ళా జీవితంలో అడగలేదు ఇక. కొన్ని ఇప్పుడన్నా అడగవచ్చుగా, అమ్మ ఎప్పుడూ ఉందిగా, జగజ్జననిగా అమ్మ ఎప్పుడూ ఉంది, విశ్వజననిగా అమ్మ ఎప్పుడూ ఉంది, జగదీశ్వరుడుగా పరమేశ్వరుడు ఎప్పుడూ ఉన్నాడు. కనీసం మనలో ఆ స్ఫురణ ఉండాలి, ఆ స్ఫూర్తి ఉండాలి. నేను తప్పక మోక్షాన్ని సాధించాలి అనే లక్ష్యం కొరకు ప్రయత్నించాలి, ఆ జ్ఞానంతో కర్మ చేయాలి, అది ఉత్తమం. ఒకవేళ ఆ జ్ఞానంతో చేయలేదు, సరే అయితే సత్వం సంజాయతే జ్ఞానం, గుణమాలిన్యం లేకుండా, మలిన అంతఃకరణం లేకుండా అంతఃకరణ శుద్ధితో చేస్తే పూర్వకర్మ కూడా రద్దు చేసుకోవచ్చు, ప్రస్తుత కర్మ కూడా రద్దు చేసుకోవచ్చు, రాబోయే కర్మను కూడా రద్దు చేసుకోవచ్చు. సరేలే అయితే నేనే నీకు ఆశ్రయం అన్నట్టు చూసిందట అమ్మ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా చరమాంకంలో ఒక 20 ఏళ్ల పాటు బయట ఉన్న తర్వాత మళ్ళా గాలివాటు కొట్టుకుని మళ్ళీ అమ్మ దగ్గరికే చేరిపోతారు. చిట్ట చివరికైనా నా దగ్గరికే వస్తారులే నాన్న మీరు అని ఎంతమందికో చెప్పింది ఆవిడ. చిట్ట చివరికంటే వాళ్ళ ఉద్దేశం ఎప్పుడూ తెలియదు. చాలామంది చిట్ట చివరికంటే ఎక్కడో పోతే అక్కడి నుంచి జిల్లేళ్ళ తీసుకొచ్చి ఇక్కడ అమ్మకు చూపెట్టి అంత్యేష్టికి తీసుకెళ్తారు, అంతే. మరి దాని అర్థం ఏమిటి? చిట్ట చివరికి తీసుకురావడం అంటే పోయిన తర్వాత పార్థివ దేహాన్ని తీసుకుని రావడం అని కాదు. చిట్ట చివరికంటే అర్థం ఏమిటి? అంత్యేశ మోక్షప్రద. అంబాష్టకంలో చివరి ఉంటుంది, పఠనాదంత్యేశ మోక్షప్రద. భారతీయులు శంకర భగవత్పాదులు రాసినటువంటి స్తోత్రములు ఎటువంటి అయ్యా అంటే, ఆ అంబాశాంభవి చంద్రమౌళి అనే 8 శ్లోకాల స్తోత్రం పూర్తి అయ్యేటప్పటికీ మోక్షం వచ్చేస్తుంది. ఆ దృష్టితో రాశారు. అంత బీజాక్షర సంపుటీకరణతో మంత్రమయంగా వ్రాయబడ్డాయి ఆ స్తోత్రాలని. జాగ్రత్తగా, ఇవన్నీ సులభ సూత్రాలే. ఎప్పుడూ జ్ఞానం ఉంటే, ఎప్పుడూ మోక్షమే కావాలనుకుంటే, ఎప్పుడూ ముముక్షువై ఉంటే, జిజ్ఞాసిగా మిగిలిపోకూడదు, జ్ఞానిగా పరిణామం చెందాలి. కాబట్టి ఎప్పుడూ నువ్వు జాగ్రత్తగా గమనించుకో, నీ లక్ష్యం నుంచి పక్కకు రాకూడదు. గురువు దగ్గర ఒక ఆశీర్వచనం పొందాలి. ఏం ఆశీర్వచనం పొందాలి?
పునరావృత్తి రహితమై జన్మరాహిత్యాన్ని పొందే జీవితాన్ని జీవించు. ఈ జన్మలో నీవు జన్మరాహిత్యాన్ని పొందుతావు అనే ఆశీర్వచనాన్ని ఎప్పటికైనా గురువు దగ్గర పొందగలగాలి. భగవాన్ సత్సాయిబాబా వారి దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళి ఏదో ఏకరువు పెడుతూ ఉంటారు. అది కాలేదు, ఇది కాలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. వారికి అందరికీ ఒకటే చెప్పి మీ అందరి సంగతి నేను చూసుకుంటాను. మై హూనా అని ఇప్పుడు అందరూ ఏదో అంటుంటారు. అట్లా కాదు. ఐఆమ్ దేర్. నీ ఇంట వెంట కంట జంట ఉండి నేను చూసుకుంటాను. అంతా నేనే చూస్తాను. ఏమండి మా అమ్మాయి పెళ్ళి, నేనే చూస్తా. సంబంధం ఇక్కడే చేస్తా పెళ్ళి. ఏమండి మా అమ్మాయికి పిల్లలు, ఇక్కడే పేరు పెడతాను. ఏమండి మా మనవాళ్ళ అక్షరాభ్యాసం, అది ఇక్కడే చేద్దాం. ఏమండి మా మనవాళ్ళ చదువు, ఇక్కడే చదువుకుంటారు. ఏమండి ఏమండి అనేలోపే అంతా నేను చూసుకుంటాను. అంతా నేను చూసుకో అన్ని రకాలుగా చెప్పిన భరోసా ఉండదు మనకి. మళ్ళా కవరు మన లెటరు మనము సిద్ధం అంతే తప్ప మోక్షం కావాలని అడిగేవాడు ఒక్కడు కూడా కనపడలేదు నాకు. ఏమిటి 60 సంవత్సరాల పాటు దర్శనం ఇస్తూ అందరికీ ఉపన్యాసం చెబుతున్న ఆయన దివ్యాత్మ స్వరూపులారా అని మేల్కొలిపితే అందరూ కవర్లో ఏం రాస్తారయ్యా అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబాల సమస్యలే రాస్తారు తప్ప, వాళ్ళ సమస్యలే రాస్తారు తప్ప బ్రహ్మజ్ఞానం కావాలి, నీవే కావాలి, నాకు ఇంకెవరు అక్కర్లేదు. సృష్టికర్త కావాలా, సృష్టి కావాలా నీకు తేల్చుకో మొట్టమొదట అంటారు బాబా. ఫస్ట్ యూ డిసైడ్. క్రియేటర్ కావాలా, క్రియేషన్ కావాలా? క్రియేటర్ డైరెక్ట్గా సృష్టికర్తతోనే నాకు పని అన్నవాడికే జ్ఞానం అబ్బుతుంది. సృష్టితో నాకు పని వాడు ప్రశాంతంగా తిరుగుతూ ఉంటాడు. ప్లీజ్ విజిట్ అగైన్. కాబట్టి ఈ ఉపదేశంలో పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు, నాయనా పూర్వకర్మ రద్దు చేసే అవకాశం ప్రస్తుత కర్మలో ఉంది. ప్రస్తుత కర్మ ఇప్పుడే రద్దు అయిపోతుంది సాక్షిగా ఉంటే. అసలు భవిష్యత్తు కర్మ అది ఏర్పడనే ఏర్పడదు. కాబట్టి సంచితానికి పరిష్కారం వర్తమానంలోనే ఉంది, ఆగామికి పరిష్కారం వర్తమానంలోనే ఉంది, ప్రారబ్ధానికి పరిష్కారం వర్తమానంలోనే ఉంది. ఈ క్షణంలో నువ్వు ఆత్మజ్ఞానంతో ఆత్మస్వరూపుడుగా బ్రహ్మస్వరూపుడుగా గనక నువ్వు నిలబడితే అసలు కర్మే లేదు, కర్మ బంధమే లేదు, గుణత్రయమే లేదు. త్రిపుటి ఉన్నంత కాలమే కర్మబంధం. త్రిపుటి అంతా నీవే వ్యాపిస్తేనే అయ్యింది. నువ్వు నీ స్వరూపంలోకి వెనక్కి తీసుకుంటే అసలు త్రిపుటి లేనే లేదు. ఏ త్రిపుటి లేదు. అన్ని త్రిపుటులు ఒకసారే పోయింది, ఒక్కొక్కటి పోవాల్సిన అవసరం లేదు. అలాంటి కేవల జ్ఞాన స్థితిలో కనుక నువ్వు నిలబడినట్లయితే మోక్షము రెప్పపాటే. వెరీ వెరీ ఇంపార్టెంట్. చదవండి. స్పర్శ యోగం అండి. न मां कर्माणि लिम्पन्ते न मे कर्मफले स्पृहा इति मां यो अभिजानाति कर्मभिर्न स बध्यते एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं పూర్వతరం కృతం. కర్మములు నన్ను స్పృశింపవు, నాకు కర్మఫలముల ఆసక్తి లేదు. ఇట్లు ఎవడు నన్ను ఎరుగునో అతడు కర్మముల వలన కట్టుబడడు. ఈ నిర్ణయం గ్రహించిన పూర్వులకు మోక్షార్థులచే కూడా కర్మము అనుష్ఠింపబడినది. కనుక నీవు ప్రాచీనులచే వనర్పబడిన కర్మమునే ఆచరింపుము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి జ్ఞాని కర్మ చేస్తాడు లోక సంగ్రహం కొరకు, అజ్ఞాని కర్మ తన కొరకే చేస్తాడు. ఇంతే తేడా. ఏ పని ఆచరించినా లోకం మొత్తానికి ఇది ప్రామాణికం అవుతుందా లేదా? ఎందుకని యద్యదాచరతి శ్రేష్ఠ తత్ర దేవేతరో జనః అన్న మాటలో దేవతలు కూడా శ్రేష్ఠుడైన వాడిని అనుసరిస్తారు కర్మ విషయంలో.
చాలామంది గురుపీఠం మీద కూర్చోడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఎలా ఉండాలట గురుపీఠం మీద కూర్చున్న గురువు? దేవతలు కూడా ఆ గురువును వెంబడించాలట. అంతటి శ్రేష్టమైనటువంటి పద్ధతిలో ఆ కర్మను ఆచరించాలి. దేవతలు, మనుషులు, దానవులు అని 3 రకాలుగా మనుషుల్ని సృష్టించాడు. మనుషులు 3 రకాలుగా ఉన్నారు. రాక్షసులుగాను మనుషులుగానే ఉన్నారు. మానవులుగా స్వార్థపూరిత జీవులుగా ఉన్నవాళ్ళు మనుషులుగానే ఉన్నారు. సత్వగుణంతో దేవతలుగా ఉన్నవాళ్ళు కూడా మానవాకారంలోనే ఉన్నారు. దేవతలకు వేరే ఆకారాలు ఉండవు, వాళ్ళకి మానవ ఆకారంతోనే. అందుకే విగ్రహాలనే మానవాకారంలోనే తయారు చేయబడుతుంది. నవగ్రహాల విగ్రహాలు కూడా దేవతల విగ్రహాలే కాబట్టి అవి కూడా మానవాకారంలోనే చేయబడు. ఆలోచిస్తే జాగ్రత్తగా నీవు కర్మ ఎలా చెయ్యాలి అంటే, అటు దానవులకి, ఇటు మానవులకి, అటు దేవతలకి, అమరులకి, ముగ్గురికి మార్గదర్శకమైన పద్ధతిలో కర్మ చెయ్యి. ఏమిటి ఆ మార్గదర్శకత్వం అంటే, నీవు శ్రేష్టతమమైన ఆచరణ కలిగినవాడు. ఏమిటది అంటే, అసలు ఈ బ్రహ్మాండమే లేదు, ఇంతకంటే పెద్ద జ్ఞానం లేదు. మనసు లేదు, మాయ లేదు, ఎరుక లేదు. ఈ 3 లేదు అనేటటువంటి పద్ధతిలో, ఈ 3 లేనివే అనే జ్ఞానంతో కర్మ చెయ్యి. ఈ 3 లేకపోతే కర్మబంధం నీకు లేదు, కాలబంధం కూడా లేదు. కాబట్టి ఉత్తమోత్తమైన జ్ఞానంతో కర్మ చెయ్యి. పూర్వం మోక్షం పొందిన వాళ్ళు, పూర్వం జీవన్ముక్తిని పొందినవారు, వాళ్ళు కర్మ చేశారు కదా. మోక్షం పొందాం కదా అని వాళ్ళేమీ కర్మ చేయకుండా ఒక మూలన కూర్చోలేదు, ఏ పని లేకుండా కూర్చోలేదు. అరవిందుడు అంటాడు అనమాట, నాకేం చేయబుద్ధి కావట్లేదండి అంటే వెళ్ళి గడ్డిలో కూర్చుని గడ్డి పీకమంట. గడ్డి అన్నా పీకవయ్యా, కాస్త పశువులకైనా ఉపయోగపడుతుంది. లేదంటే కలుపన్నా పీకు, ఆ గడ్డి క్షేత్రమైనా బాగుపడుతుంది. 96 ఏళ్ల వయసులో స్వామి నిర్భయానందులు బయటికి వెళ్ళి గడ్డిలో కూర్చునేవారు. ఏమిటి స్వామి ఎక్కడ కూర్చున్నారండి? ఏం లేదులే, ఇక్కడ ఏదో గడ్డి పోలిస్తే పీకేస్తున్నాను, అవసరం లేని పెరుగుతాయి కదా కలుపు మొక్కలు, తీసి శుభ్రం చేస్తుంది. ఇప్పుడు మీకు ఎందుకు స్వామి ఈ పని అంతా? హాయిగా ఉండొచ్చు. నేను హాయిగానే ఉన్నాగా. ఇప్పుడు కాళ్ళు చేతులు ఉన్నందుకు ఏదో పని చెయ్యాలయ్యా. కళ్ళు చేతులు ఉన్నాయిగా, పని చేస్తున్నాయిగా, తింటున్నాంగా, వాడుతున్నాంగా, వచన దాన గమనాగమన విసర్జనలు చేస్తున్నాంగా, సామాన్య కర్మ. కాబట్టి లోక సంగ్రహార్థమై కర్మ చెయ్యి, శ్రేష్టతమైన కర్మ చెయ్యి. ఇంతకీ విషయం ఏమిటంటే, కలుపు మొక్కలు పీకేయడం అంటే అప్పుడు తెలివి లోపల ఎవరితోనో పనిచేస్తూ ఉంటుంది, వాటికి ఉపయోగపడేట్టుగా ఇక్కడ చేస్తున్నారు అన్నమాట. పని జరిగేదేమో ప్రజ్ఞాక్షేత్రంలో, ఇక్కడ పని చేసేదేమో బయట గడ్డి మొక్కల మధ్యలో ఉన్న కలుపు పీకటం. ఎవరినో బాగు చేసే పనిలో ఉన్నారు. ఇట్లా జ్ఞాని ఒక పని చేస్తుంటే ఒక చోట ఫలితం వస్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాని ఏదో ఇక్కడ చేస్తున్నాడు పని అనుకోండి, ఇక్కడ చేసే పని వెనకాల అక్కడ పని ఉంటుంది. ఈ పని వలన ఆ పని సాధించబడుతూ ఉంటుంది. భగవాన్ బాబావారు అంటుంటారు, నేను పెద్ద చాకలి వాడిని అయ్యా బాబు, మీ అందరి బట్టలు ఉతకడమే నా పని, బండకేసి బాదడమే నా పని అంటుంటారు. మరి గురువులందరి పని ఏమిటయ్యా అంటే బట్టలు బాగు చేయడమే. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారితో ఎవరో వాళ్ళ పిల్లలు అంటారు, ఆయన ఏదో పుస్తకాలు చేత్తో మోసుకొస్తూ ఉంటారు, పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొస్తుంటే, గురువు గారు ఏదో గాడిద బరువు మోస్తున్నట్టున్నారే అన్నారట ఓ కొంటె పిల్లాడు. అవునురా, 40 గాడిదల బరువు మోస్తున్నాను అన్నారట. అట్లాగా గురువు శిష్యులందరినీ మనసులో పెట్టుకుంటాడు కాబట్టి ఆ బరువు అంతా గురువుదే. కాబట్టి అలా గురువు మీద, పరమాత్మ మీద వదిలిపెట్టాలి. అంతటా గురువుని దర్శించగలిగిన వాడు, అంతటా పరమాత్మను దర్శించగలిగిన వాడు, అంతటా పరబాహ్యాన్ని చూడగలుగుతాడు. పరబాహ్య యొక్క మొదటి లక్షణమే సర్వవ్యాపకం, ములుగురొచ్చ సందులేక ఉన్నది, నీరంధ్రమై ఉన్నది. ఇంకా అది కదిలేందుకు అవకాశం లేకపోతే కర్మ ఎలా చేస్తుంది? అసలు కదలడానికి స్థానమే లేదు. బ్రహ్మము, బ్రహ్మతీతి బ్రహ్మ, ఆ వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము, ములుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి బ్రహ్మము
కదలడానికే అవకాశం లేకపోతే బ్రహ్మకర్మ సమారభే ఎలా సాధ్యం? ఆయన సృష్టి చేయలేదండి, ఆయన చేయలేదు. మరెవరు చేశారండి? ఆయన సంకల్పం. ఆయన వేరే, ఆయన సంకల్పం వేరే. ఆయన వేరే, ఆయన చైతన్యం వేరే. ఏంటండి మళ్ళా రెండు ఉన్నాయంటారా? రెండు కాదురా బాబు, ఒకటే లేదు అసలు. ఒకటి లేదనడం చాలా చాలా కష్టం, రెండు లేదని చెప్పడం చాలా సులభం. రెండు లేదని చెప్పడమే కష్టం అన్నారు మధ్వాచార్యులు, రామానుజాచార్యులు. అద్వైతం చాలా కష్టం, అది అసలు పొసగదు. కర్మస్థితిలో ఉన్నవాడికి అసలే పొసగదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని? అర్జెంటుగా అనారోగ్యం వచ్చిందండి. అనారోగ్యం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాలా? అంతా బ్రహ్మమే చూసుకుంటాడని వదిలేయాలి. అంతా ఈశ్వరుడే చూసుకుంటాడని వదిలేయచ్చుగా. మరి అప్పుడు ముందేం చేయాలి అంటే, ఇది శరీర ధర్మమా, మానసిక ధర్మమా, ఆత్మధర్మమా అని చూడగలిగే శక్తి ఉండాలి. లేకపోతే ఒకదానికొకటి పొరపాటు పడిపోవాలి. కాళ్ళకి మనకి నీరసం వచ్చి పడిపోయామండి. నీరసం వచ్చి పడిపోతే ఆత్మక నీరసం ఏమిటి అని ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి. ఆత్మక నీరసం ఏమిటంటే మరి అప్పుడు శరీరం నిలబడదు, పడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించి ఆచరించాలి. దాని వలన ప్రస్తుత కర్మ ఉండకూడదు, పూర్వకర్మ ఉండకూడదు, ఆగామి కర్మ కూడా ఉండకూడదు. అలా కర్మబంధం నుంచి సదాముక్తుడై ఉండాలి. సూర్యుని వలె. దీనికి ఉపమానం చెప్తాను. సూర్యుడికి ఎలా అయితే కర్మబంధం లేదు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు, కర్మ సాక్షిగా ఉన్నాడు. ఆయనకి ఎందుకని ఏ కర్మ లేదు. ఆయన వల్లనే సముద్రంలో నీళ్లు ఆవిరవుతున్నాయి, నా వల్లనే ఆవిరయ్యాయి అనడు. ఆ ఆవిరైనటువంటి ఆ నీటి ఆవిరే మేఘాలుగా తయారైంది. ఆ మేఘాలు నా వల్లే ఏర్పడ్డాయి అనడు. ఆ మేఘాలు విపరీతంగా వర్షిస్తే వరదలు వచ్చినాయి, వరదలు నా వల్లే వచ్చినాయి అనడు. ఆ వరదలు వచ్చి మొత్తం పంటలన్నీ కొట్టుకుపోయినాయి, అందరూ లబోదిబోమన్నారు. నా వల్లే మీరంతా లబోదిబోమంటున్నారు అనడు. ఆయన వల్లనే వర్షాలు బాగా పడి సస్యం బాగా పండి ఎకరానికి 100 బస్తాలు పంట పండింది, నా వల్లే పంట పండింది అనడు. ఏ రకంగానూ కర్మయందు ఆసక్తి లేదు, అభినివేశం లేదు, అభిమానం లేదు. ఇది సాక్షిత్వం అంటే. కాబట్టి ఈ 3 లక్షణాలు ఎప్పుడూ ఉండాలి. అభినివేశం ఉండకూడదు, మధ్యలో దూరకూడదు, నాదే అనకూడదు, నా వాళ్లే అనకూడదు, నేనే అనకూడదు. అభిమానం ఉండకూడదు, జాగ్రత్తగా సంబంధం ఉండకూడదు. జాగ్రత్తగా అలా ఎవరైతే ఉంటారో వాళ్లే బ్రహ్మజ్ఞానులు. జనక మహారాజు ఏకంగా రాజ్యాన్నే పరిపాలించాడు. మరి రాజ్య పరిపాలన అంటే ఎన్నో సంగతులు ఉంటాయి, అయినా ఆయనకి ఏమీ అంటలేదు. అష్టావక్ర మునీంద్రుని చేత ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి జనక రాజర్షి శుకమహర్షికి మరలా పరబ్రహ్మమైనటువంటి అచలతత్వాన్ని ఉపదేశించగలిగే స్థాయికి చేరుకున్నాడు. కానీ ఆయన రాజ్య పరిపాలన అనేది ఏ దశలోనూ వదిలిపెట్టలేదు. కాబట్టి పూర్వం ముముక్షువులు, మోక్షం పొందినటువంటి వారు, జ్ఞానులు, పరమాత్మతో ఐక్యత సిద్ధి పొందినటువంటి వారు, జీవన్ముక్తులైనటువంటి వారు కూడా ఎన్నడూ కర్మత్యాగం గురించి ఆలోచించలేదు. ఇంత బలంగా ఎందుకు చెప్తున్నాడయా అంటే, మానవ లోకంలో 4వ ఆశ్రమ ధర్మమైనటువంటి సన్యాసం కర్మత్యాగంతో ఉంటుంది. గృహస్థు చేసినటువంటి కర్మలు ఏవి సన్యాసి చేయుడు. ఏవి అంటే, గృహస్థు గారు పరుపు మీద పడుకోవచ్చు, సన్యాసి నేల మీదే పడుకోవాలి. గృహస్థు గారు 3 వస్త్రాలు, 4 వస్త్రాలు, అవసరమైతే 40 వస్త్రాలు కూడా ధరించవచ్చు. కావాలంటే దాచిపెట్టుకోవచ్చు, రేపటికి, ఎల్లుండికి, వచ్చే సంవత్సరానికి, జీవితం మొత్తానికి సరిపడా వస్త్రాలు సంపాదించి పెట్టుకోవచ్చు. సన్యాసి ఒకటి దండం మీద, ఒకటి ఒంటి మీద, రెండే ఉండాలంటే. ఒకటి ఉతికి ఆరేస్తుందని అక్కడ ఉంటుంది, ఒకటేమో కప్పుకోవడానికి. కాబట్టి 2 వస్త్రాలను మాత్రమే కలిగి ఉంటాడు సన్యాసి, అంతకు మించి ఉండకూడదు. ఏమండి నా బీరువా నిండా బోల్డ్ వస్త్రాలు ఉన్నాయండి, ఏం పర్వాలేదు అనే అధికారం సన్యాసికి లేదు. ఒకటి జరిగితే ఒకటి వస్తూ ఉంటుంది, ఎప్పుడూ 2 ఉంటాయి అంతే.
ఇక తనకంటూ తన పేరు మీద ఏ రకమైన ఆస్తిపాస్తులను కలిగి ఉండడు సన్యాసి. అన్నీ కలిగి ఉంటాడు గృహస్థు. ఎంత భేదము. అలాగే సన్యాసం పుచ్చుకోగానే శరీరగతమైన సంబంధాలనన్నింటినీ పూర్ణత్యాగం చేస్తాడు. అంటే వాళ్ళ నాన్నగారు ఎదురొచ్చారు అనుకోండి, సపోజ్ ఆయన నమస్కారం పెట్టాడు, వాళ్ళ తండ్రి గారు ఆయనకు నమస్కారం పెట్టాడు. కానీ వాళ్ళ తల్లి గారు ఎదురొస్తే ఎక్కడన్నా కనబడితే మాత్రం ఆయన నమస్కరిస్తాడు. ఆ ఒక్కటే ఒప్పుకున్నారు. మిగిలిన ఏ సంబంధాన్ని, ఏ బంధువులు కనబడ్డా, ఎక్కడ కనబడ్డా, ఎవరు కనబడ్డా, ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఒప్పుకోడు. ఏమండి, నేను పూర్వాశ్రమంలో మీకు ఫలానా సోన్షో మన ఇద్దరం చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, ఓహో అలాగా అని కూడా అనడు. మౌనంగా ఉంటాడు. ఎందుకని? గుర్తించడు. ఏ సంబంధములు లేవతనికి. మేము తిరుపతిలో విధుశేఖరానంద భారతీ స్వామి వారి క్లాస్మేట్ గారిని కలిసాం. ఆయన చెప్పాడు, మేము విధుశేఖరానంద భారతీ స్వామి వారి క్లాస్మేట్ అండి అని. ఓ సంతోషం ఆయన. మరి మీరు ఎప్పుడైనా వెళ్ళి కలిసారా? ఎలాగండి, ఆయన సన్యాసం పుచ్చుకున్నారు కదండి. మేమేమో గృహస్థలం కదండి. వెళ్ళినా ఆయన గుర్తించరండి. అయ్యో, క్లాస్మేట్, చిన్నప్పుడు క్లాస్మేట్ గుర్తించడా అనకూడదు. కర్మత్యాగం, శిఖా యజ్ఞోపవీతములను త్యజించేశాడు. జ్యోతిష్టోమాది కర్మములను త్యజించేశాడు. ఒకవేళ సన్యాసి ఏదైనా ఆచరించినట్టు కనపడినా, ఎందుకని నిత్య చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఉంటారు వాళ్ళు పీఠంలో. ఎవరి కోసం? లోక కళ్యాణానికి. నిత్యం సదాచారంలో మునిగి తేలుతూ ఉంటారు. నిత్యం వేదాధ్యయనాన్ని వింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు, వేద పరీక్షలను నిర్వహిస్తూ ఉంటారు, ధర్మాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు, ఆలయాలను ఉద్ధరిస్తూ, జీర్ణ ఆలయాలను ఉద్ధరిస్తూ ఉంటారు. వాళ్ళంత బిజీగా అసలు మనం ఉండనే ఉండం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత బిజీగా ఉంటారయ్యా అంటే చెప్పడానికి అలావి కానంత బిజీగా ఉంటాం. కానీ మరి ఇవన్నీ సన్యాస ధర్మానికి వ్యతిరేకం కదా. వాళ్ళ స్కూళ్ళు, కాలేజీలు, ఆశ్రమాలు, పీఠాలు, ఉపపీఠాలు, అనేక చోట్ల కళ్యాణ మండపాలు, వ్యవహారాలు ఎన్నెన్నో. ఏమి వాళ్ళ దృష్టిలో అవేమీ ఉండవు, లేవు, అంతే. ఎందుకని? ఉన్నదంతా బ్రహ్మమే, అంతే. ఇంకా శ్రవణ మనన నిధిధ్యాసలతో జీవించే సాధకుడుగా ఉండడు వాడు. బ్రహ్మజ్ఞాన నిష్ఠుడై, బ్రహ్మనిష్ఠుడై, సదా జీవన్ముక్తుడై ఉంటాడు. ఇప్పుడు వాడికి ఏమున్నాయి? ఏం లేవు. ఏమండి మీ ఆశ్రమం ఎక్కడండి అని ఎవరైనా అడిగాము, ఏం చెప్పాలి? ఇప్పుడు ఉందని చెప్పాలా, లేదని చెప్పాలా? ఎక్కడుందని చెప్పాలి, ఏమైందని చెప్పాలి? చెప్పాలో వద్దో తెలియటం లేదు. కడతామో లేదో చెప్పలేం, పూర్తవుతుందో లేదో చెప్పలేం, ఎప్పుడు అవుతుందో లేదో చెప్పలేం. ఏమంటే ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తారండి? అంతా ఈశ్వరుడే. పరమాత్మ ఎప్పుడు చెప్తే అప్పుడు చేస్తాం. ఎందుకని? వాటన్నింటికి పరమాత్మే కర్త. కాలోహి బలవాన్ కర్త అని మళ్ళా ఇదే భగవద్గీతలో చోట వస్తుంది. ఎవరయ్యా ఈ సృష్టి మొత్తానికి కర్త? ఒక కాలంలో ఈ సృష్టి రావలసి వచ్చింది. ఒక కాలంలో ఈ సృష్టి పోషించబడు. ఒక కాలంలో ఈ సృష్టి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ సృష్టి మొత్తానికి కాలమే కర్త, నేను కాదు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ నేను ఉంటేగా అసలు నేను లేనివాడను. అలాగా తనను తాను బాగా తెలుసుకొని తనను తాను పోగొట్టుకోవాలి. కర్మ ఆనిమిత్తమై చెయ్యాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కర్మ నిమిత్త మాత్రంగా చేస్తున్నానన్న వాళ్ళందరూ కూడా నేనును బాగా తెలుసుకోవడానికి చేస్తున్నామా, ఆ నేను తెలుసుకున్న నేనును పోగొట్టుకోవడానికి చేస్తున్నామా అని జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. हरिः ओम्. देशिकेन्द्राय नमः. श्रीमत्परशिवरूपगुरो कामितशोषितलोकगुरो विबुधा प्रार्थितलोकगुरो
अमुदमदान्तसुदीपगुरो कलिपादितसन्त्रार्धगुरो स्थापितषण्मतसारगुरो स्थापापवमुनिवन्द्यगुरो श्रद्धाध्यक्षरसान्तगुरो करुणासागर परमगुरो निरुपममहिमानिलयगुरो जय जय परशिवलोकगुरो जय शुभशङ्कररूपगुरो भवहर परशिव भुवनगुरो जय शुभमङ्गल जगद्गुरो जय 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 गुरुप्रसाद गुरो जय शुभमङ्गललोकगुरो जय 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 निर्भयानन्द गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् नारायण नारायण. స్వస్తి.